నా నీతికి ఆధారమగు దేవా. చూసారు ఏమంటున్నాడో? దేవుడు మనకి దేనికి ఆధారమండి? మొదట మన నీతికి ఆధారము ఆయనే. ఒక మాట అడుగుతున్నాను, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఉండకపోతే, నీకు నాకు ఆధారంగా ఉండడానికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉండకపోతే మనము నీతిమంతులుగా ఉండగలమా? ఉండలేం. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేనటువంటి స్థితిలో, పడిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో, మరణానికి అప్పగింపబడవలసినటువంటి స్థితిలో మనందరము ఉన్న సమయములో మనందరినీ కూడా ఆ అంధకార సంబంధమైనటువంటి అపవాది క్రియల్లో నుంచి విడిపించి నీకు నాకు ఆయన ఆధారముగా ఉండి నిలబెట్టడానికి లోకానికి వచ్చాడు. అలా నిలబెట్టాలంటే మనము కలిగి ఉన్నటువంటి పాప బంధకాల నుంచి విడిపించాలి, మనల్ని నీతిమంతులుగా చేయాలి. అలా నీతిమంతులుగా చేసి మన నీతికి ఆధారంగా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా నీతికి ఆధారమగు దేవా. చూసారు ఏమంటున్నాడో? దేవుడు మనకి దేనికి ఆధారమండి? మొదట మన నీతికి ఆధారము ఆయనే. ఒక మాట అడుగుతున్నాను, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఉండకపోతే, నీకు నాకు ఆధారంగా ఉండడానికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉండకపోతే మనము నీతిమంతులుగా ఉండగలమా? ఉండలేం. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేనటువంటి స్థితిలో, పడిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో, మరణానికి అప్పగింపబడవలసినటువంటి స్థితిలో మనందరము ఉన్న సమయములో మనందరినీ కూడా ఆ అంధకార సంబంధమైనటువంటి అపవాది క్రియల్లో నుంచి విడిపించి నీకు నాకు ఆయన ఆధారముగా ఉండి నిలబెట్టడానికి లోకానికి వచ్చాడు. అలా నిలబెట్టాలంటే మనము కలిగి ఉన్నటువంటి పాప బంధకాల నుంచి విడిపించాలి, మనల్ని నీతిమంతులుగా చేయాలి. అలా నీతిమంతులుగా చేసి మన నీతికి ఆధారంగా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు.